హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగ రోజున ఈజీగా చేసుకోగలిగే కమ్మనైన ప్రసాదం పెసరపప్పు అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఎక్కువగా చేసే ప్రసాదం రెసిపీ అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఈ పాయసం టేస్ట్ చేశారంటే ప్రతి పండగకి కూడా ఇదే పాయసం చేసుకుంటారు. అంతా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో అరకప్పు పెసరపప్పు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు వేగాక కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసేసి 10-15 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని నానపెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది. కావాలంటే కొంచెం ఎక్కువసేపు అయినా నానపెట్టుకోవచ్చు. ఇది నానేలోపు మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాము. ఇంకొక పావు కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1.25 కప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, అంటే ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. పాకం వేడి తగ్గిందంటే కొంచెం చిక్కగా అవుతుందండి. అందుకనే వేడి మీదే ఫిల్టర్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అటుకుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు చూడండి, వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం పొంగినట్లుగా ఉంటాయి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నానపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదండి. కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసి 1 పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు చూడండి, పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పాలు పొంగేలోపు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం పలుకులుగా ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉడికించుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు పోసేసుకోవాలి. అటుకులు పెసరపప్పుని ఈ పాలల్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే అటుకులు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పాయసం ఉడికేటప్పుడు చాలా పాలు ఎక్కువగా ఉన్నాయి, పల్చగా ఉంది అనిపిస్తుందండి. ఇది చల్లారిందంటే మనకి సగ్గుబియ్యం పాయసం గట్టిపడినట్లు గట్టిపడిపోతుంది. అందుకని పాయసం కొంచెం పల్చగానే చేసుకోవాలి. ఒకసారి అటుకులు ఉడికేలేదో చూద్దాము. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి. ఈ పాకం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి 1-2 నిమిషాల పాటు ఈ బెల్లం పాకంలో ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చివైనా పర్లేదు, ఎండువైనా పర్లేదు, ఈ విధంగా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా కావాలంటే మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకుని పాయసంలో వేసేసుకోవడమే. ఇవి వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కమ్మనైన పెసరపప్పు అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నామో పాయసం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన పెసరపప్పు అటుకుల పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.